ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయినప్పటికీ కూడా రైతులకు రుణమాఫీ చేయడము, 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము, తర్వాత రైతులు భరోసా సన్న వడ్లు వేయడానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గానీ ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడేలాగా స్కీమ్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. దాంతో పాటు ఈ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు రావాలి, ప్రజలకు మేలు కావాలని చెప్పి అద్భుతమైన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇవన్నీ టెక్నాలజీ సెంటర్స్ పెడుతూ ఇక్కడ ప్రజలందరూ కూడా స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండాలి. ఎందుకంటే వారు డావోస్ పోయినప్పుడు సుమారు 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మన తెలంగాణకు రావడము, కొత్త సంస్థలు పెట్టినప్పుడు స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఉండాలని చెప్పి ఈ అద్భుతమైన స్కిల్ యూనివర్సిటీ ద్వారా మన తెలంగాణ బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్థాపించడం జరుగుతుంది.